టీడీపీ మీరు చేసిన పాపమే ఈరోజు మీరే చేసి పెంచి మీరే ఈరోజు ధనా చెప్పి సిగ్గుచేటు అంటారు టీడీపీ ఏం చెప్తారు? అంటే తెలుగుదేశం పార్టీ అనేది యాక్చువల్గా ప్రజలకు ఉపయోగపడే పార్టీ కాదు. అక్కడ కొంతమంది వ్యక్తులకు ఉపయోగపడే పార్టీ అది, కులాలకు ఉపయోగపడే పార్టీ అది. ఇవాళ ముగ్గురు ఏదైతే మాట ఇచ్చి ప్రత్యేక హోదా తెస్తామన్నారో, దేశాల్లో రాష్ట్రాన్ని ఫస్ట్ పొజిషన్ పెడతామన్నారో, పేదలందరూ ఉపయోగపెడతామన్నారో, రకరకాల మాటలు. జగన్మోహన్ రెడ్డి 1,500,000 మేలు చేశాను కుటుంబానికంటే 8.5 లక్షలు మేలు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంతకుముందు రైతులకు కూడా మాట ఇచ్చి ఏం చేశారు తెలుసు. కరెంట్ అంటే చంద్రబాబు గారికి బాగా ప్రీతి. పూర్వం కాల్పించారు, గుర్తుంది కదా మీరు బషీర్బాగ్లో. మళ్ళీ ఇప్పుడు ఆ టైప్లోనే ధర్నాలు చేస్తే కాల్పిస్తారు మళ్ళీ ఆయన వెనకబడ్డావు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి హయ్యర్ స్ట్రైక్ అగ్రిమెంట్ చేసి ఉన్నాడు. ఇది మనం చెప్పడం కాదు, గూగుల్లోకి సెర్చ్ చేసుకోవచ్చు. గతంలో అతని ప్రభుత్వంలో ఇప్పుడు జీవోలు తీసుకోవచ్చు. వాళ్ళ సామాజిక వర్గం మంది మదుగుల దగ్గర ఏ రేటుకి కరెంట్ కొనడం తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏ రేటుకి కరెంట్ కొనడం కూడా తెలుస్తుంది. కాబట్టి పవర్ అనేది ఒక బయట నుంచి మనం పర్చేజ్ చేసినప్పుడు అది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినప్పుడు దీనికి ఒక పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉన్నాయి 3 సెంట్రల్, సదరన్, నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్స్. వాళ్ళు పవర్ పర్చేజ్ చేసి పబ్లిక్ ఎలా సప్లై చేయాలనేది ఒక నోటిఫికేషన్ ఉంటుంది. దాని ప్రకారమే సప్లై చేస్తారు. కానీ సర్ఛార్జీలు అనేవి పూర్వ గవర్నమెంట్లో పే చేయకుండా ఉన్న చంద్రబాబు దగ్గర నుంచి ఇప్పుడు బాగుతున్నారు. అది నెక్స్ట్ రేటు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చావు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఇస్తా అన్నావు. ఏది 1 యూనిట్ లేదు వాళ్ళకి. మాయలు ఫకీర్ ప్రభుత్వం వచ్చింది. ఇది మాయా కూటమి. ఎక్కువగా నిలబడేది చచ్చేది లేదు. ఒక్క హామీ కూడా లేదు. ఏదన్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం చెప్పాడు, బోర్డులు పెట్టాడు, అవి పెట్టాడు అన్న. ఇవాళ మొన్న లోకేష్ స్కూల్కి వెళ్తే చిన్న పిల్ల ఇంగ్లీష్లో మాడింది, నోరు తెరిచాడు. ఏం మాడతాడు? వాళ్ళు ఎప్పుడు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండే పని ఏమి లేదు. అంత బిగ్ షాట్లకి అందుబాటులో ఉండాలి. ఏరోప్లేను, ఏరోడ్రోము. జగన్మోహన్ రెడ్డి రైలు, బస్సు ఛార్జీలు సింపుల్. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికే ఫేవర్ ఎడ్జ్ వచ్చేసింది ఆల్రెడీ. జమిలీ ఎలక్షన్ అనేది కనుక జరిగితే వీళ్ళ బట్టాలు బయటపడుతుంది. 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా 11 సీట్లు వచ్చినా 10 సీట్లు వచ్చినా ప్రజల హృదయాల్లో 40% ఓటింగ్ అట్టాగే ఉంది. ఈ 8.5 లక్షల కోట్లు ప్రతి మనిషికి ఇస్తానన్నది గ్యాస్ బండ్ అన్నాడు. ఎవరికి ఇస్తున్నాడో తెలియదు. అకౌంట్లో పడుతుంది అంటాడు. ఎవరి అకౌంట్లో పడుతుందో తెలియదు. ఎవరిని అడగాలి తెలియదు ముందు. అసలు ఓట్లు వేసారు కాబట్టి ప్రజలు ఏదో ఇస్తాడని చెప్పి చూద్దామని ఏమి ఇవ్వాలా అడగలేకపోతున్నారు. నోరు మూసి కూర్చున్నారు. వాళ్ళకి ఛాన్స్ వస్తే మళ్ళీ జమిలీలోనో డమిలీలోనో ఎక్కడో ఎలక్షన్ వస్తుంది. వస్తే ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు ఎవరో మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడితే వైసీపీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు. ఎవరెవరిని ఏ కేసులో పెడతారో తెలియదు, ఏ ఊళ్ళు తీసుకెళ్తారో తెలియదు. ఒక రాక్షస పాలన దొరుకుతుంది. దాన్ని ఎవడో ఏం చేయలేడు. ఇప్పుడు ఎవడన్నా నోరెక్కి మాట్లాడాడు అనుకో, తెల్లరకల్లో ఒక కేసు. ఆ కేసు ఏంటో ఎవడో తెలియదు, ఎందుకు వచ్చినా కూడా తెలియదు. ఈ రకంగా ఉంది. అందుకని ప్రస్తుతం ఏంటంటే అనవసరమైన విషయాల్లోకి వెళ్లకుండా మాట్లాడకుండా ఉండమని పైనుంచి ఆదేశాలని అందరికీ. మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడతారని సోషల్ మీడియా నుంచి ఎవరన్నా కొంతమంది నియమించుకున్నారు. పార్టీ కొంతమంది మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడాలంటే నిజమే మాడతాం, అబద్ధం మాడాల్సిన అవసరం మనకు లేదు. 2 ప్రజలు మీరు కామన్ పబ్లిక్లోకి వెళ్ళండి. వరదలు వచ్చినాయి, ఇక్కడ ఎంతమందికి రిహాబిలిటేట్ చేశారో, డబ్బులు ఎంత ఇచ్చారో రండి. డ్రోన్ సాయంతో వాటర్ బాటిల్స్ ఇస్తే 52 కోట్లు అయినాయంట. ఒక్కటి కూడా మనకు కొవ్వొత్తులకి 132 కోట్లు అయినాయంట. ఈ కొవ్వొత్తి ఎవరికి ఇచ్చాడో తెలియదు. అగ్గిపెట్టికి 23 కోట్లు అయినాయంటే తెలియదు. 560 కోట్ల ఫండింగ్ వచ్చింది. లెక్క లేదు, పతనే జమ లేదు. ఇవాళకి 75,000 కోట్లు అప్పు 7 నెలల్లో. జగన్మోహన్ రెడ్డి 2 లక్షల కోట్లు అప్పించాడు, 2 లక్షల కోట్లు అప్పించాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి అప్పుకి, ప్రతి రూపాయికి బటన్ నొక్కాడని ఎగతాళి చేశారు. ప్రతి పేదవాడి అకౌంట్ డబ్బులు పడ్డాయి. వాడే సాక్షి దానికి. వీడు చేసేదానికి ఎవరికి అసలు ఏమీ లేదు. మీకు ఉదాహరణ చెబుతాను. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండే నావెల్ పొజిషన్లో మొన్న వెళ్ళి సీజ్ ద షిప్ అంటే ఆల్రెడీ కోర్టు ఇచ్చేసింది దానికి. మనం వెళ్ళకూడదు అక్కడ. కానీ ఎవడ పరిధి ఏంటో తెలియదు. ఈ మంత్రి దాని గురించి ఆ మంత్రి మాట్లాడతాడు, ఆ మంత్రి దాని గురించి వేరే మంత్రి మాట్లాడతాడు. వీళ్ళందరూ మించి ఇంకోటి మాట్లాడతాడు. అసలు ఎవడేం మాట్లాడతాడు ఎవడు తెలియదు.
ప్రస్తుతానికి పరిపాలన ఎట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఆఖరిగా ఆయన కోరిక తీర్చుకున్నారు, ముఖ్యమంత్రిగా అయ్యాడు ఆయన. ఆఖరిసారి కూడా ముఖ్యమంత్రి అయ్యి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిలో కానీ దీంట్లో కానీ పనిచేసిన రికార్డు కావాలనుకున్నాడు ఆయన. ఫస్ట్ 5, ఇది ఒక 5 మళ్ళీ లైన్లో పెట్టినారు. మోడీ గారు కూడా సపోర్ట్ చేయడం వల్ల ఎవరైతే చదువుకున్న వాళ్ళు కొంచెం హిందూ ధర్మం మీద ఎక్కువగా మొగ్గు చూపించిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మీద క్రిస్టియన్ అనే మరకేయటం, దానివల్ల కొంత ఇబ్బంది కలిగింది. మనం ఎప్పుడైతే మంచి మనసు ఉన్నోడిని చూసుకోవాలి తప్పితే, ఇప్పుడు డాక్టర్ ఉంటాడు, క్రిస్టియన్ అయితే వైద్యం చేసుకోవా? ముస్లిం ఉంటాడు, వైద్యం చేసుకోవా? పరిపాలనలో మరి అన్ని రాజకీయ పార్టీలో మైనార్టీలకి ఇన్ని సీట్లని, క్రిస్టియన్స్కి ఇన్ని సీట్లని, బీసీలకి ఇన్ని సీట్లని, ఓసీలకి అన్నింటిని డివైడ్ చేస్తున్నావుగా మైండ్లుగానని. ఎందుకు ఈ రిజర్వేషన్స్ ఎందుకు పెట్టావు నువ్వు? మరి మైనార్టీ రిజర్వేషన్ ఎందుకు పెట్టావు? మైనార్టీ కమిటీ ఎందుకు పెట్టావు? నిన్న కాక మనం మాట్లాడు, ఇక్కడికి వచ్చావు, ప్రీ కృష్ణ మెసేజ్ జరిగింది, సేబీ కృష్ణ మెసేజ్. నేను అసలు మైనార్టీలు పెద్ద పెట్టేస్తాను, చర్చిల్లో గొడవలు నేనే ముందుంటా, మిమ్మల్ని అందరినీ ఒడ్డును తీసింది నేనే, నాదే అన్నాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే అమ్మో ఆడు క్రిస్టియన్ అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? 4 గదుల మధ్యలో నిన్న నా తండ్రి తల్లి అని చెప్పారు. అది బయటకు వస్తే అన్ని మతాలు నాకు కావాలి, నేను ఏ మతాన్ని కించపరచను. అతనికి ఒక వ్యక్తిత్వం ఉంది, అది అందరికీ తెలుసు మనస్సాక్షికి. మేము చాలా కాలం అతను ట్రావెల్ చేస్తున్నాం. అయితే అతను పద్ధతి ఎట్లా ఉంటుందంటే, ఎక్కువగా గ్రాస్ రూట్ లెవెల్, లో కేడర్, మధ్యతరగతి వాళ్ళు ఎట్లా ఉన్నారు, చిన్న వాళ్ళు ఎట్లా ఉన్నారో చెప్తే, పెత్తందారులతో మాత్రం అతనికి ఎప్పుడు కూడా ఫైటే. పెత్తందారుని స్టేట్లో ఎదిరించాలి అంటే ఒకే ఒక్క అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎవరికైనా తెలుసు. దేశ రాజకీయాల్లో 50 సంవత్సరాల వయసున్న యువకుడు ముఖ్యమంత్రిగా రెండోసారి పనిచేస్తే దేశ రాజకీయాలు ఇటు చూస్తాయేమో. హిందూయేతరంగా ఉండే ఒక మతం పిచ్చి లేని ఒక నాయకుడు ఎవడున్నాడు దేశంలో పరిపాలిస్తానికంటే? రాహుల్ గాంధీ కూడా చాలా జగన్మోహన్ రెడ్డి ముందు ఇట్లా చూస్తాదేమో అని భయంతో అతను తొక్కారు అందరూ. అతను తొక్కినా ఎగిరెగిరి పడతాడు తప్పితే ఆగేది లేదు, ఆపేది లేదు, తగ్గేది లేదు.